అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వేలాదిగా తరలి వచ్చారు. కానీ అదే అమ్మవారి సన్నిధిలో మృత్యువు కబలిస్తుందని వారు ఊహించలేదు. ఒకవైపు భక్తి పారవశ్యం, మరోవైపు అదుపు చేయలేని రద్దీ వెరసి బీహార్లోని నలందా జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా సాగాల్సిన పూజా కార్యక్రమం కాస్త కన్నీటి గాథగా మారింది. కన్న బిడ్డలను కాపాడాలని కోరుకునే ఆ తల్లి పాదాల చెంతే 8 మంది మహిళలు ప్రాణాలు విడవడం అందరినీ కలిచివేస్తోంది. బీహార్లోని నలందా జిల్లాకు చెందినటువంటి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఘ్రా గ్రామం ఈరోజు ఉదయం జనసంద్రమైంది. అక్కడ కొలువై ఉన్న శీతల మాత అష్టమి ఆలయానికి చైత్రమాసం చివరి మంగళవారం నాడు భక్తులు పోటెత్తడం ఆనవాయితీ. ఈ రోజున అమ్మవారికి చద్దన్నాన్ని ప్రసాదంగా సమర్పించి పూజలు చేస్తే చలవ చేస్తుందని, కుటుంబాలు చల్లగా ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే వేలాది మంది మహిళలు తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద క్యూ కట్టారు. అయితే భక్తుల సంఖ్య అంచనాలకు మించిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఆలయ ప్రాంగణము చాలా చిన్నది కావడంతో తోపులాట మొదలైంది. ఒకరికొకరు నెట్టుకోవడంతో ముందున్న వారు కింద పడిపోయారు. వెనక నుంచి వస్తున్న జనం వారిని గమనించకుండానే ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాలాడక ఊపిరి అందక వారు పడ్డ ఆవేదన వర్ణనాతీతం. గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం భద్రతా లోపాలని స్పష్టంగా కనిపిస్తోంది. వేలాది మంది వస్తారని తెలిసినా పోలీసులు తగినన్ని బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, క్యూలైన్లను క్రమబద్ధీకరించకపోవడం పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ వారు బలైపోయారని బాధితుల బంధువులు రోధిస్తున్నారు. అమ్మవారికి ప్రసాదం పెట్టాలని వచ్చిన చేతులు ఇప్పుడు నిర్జీవంగా పడి ఉండడం చూసి గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.